సిరి నేను నా పిల్లకు పెడతానే రాజయ్య మామ ఇలా పైసలు ఇస్తాడు రేపు ఇన్ని ఇత్తనాలను తీసుకుని వస్తా నాంపల్లికి పోతానా బావా నేను కూడా వస్తా పాయిగా ఇక అట్లనే నీ పని అంతా అయిపోయినాక మీ చెల్లెళ్ళు ఇంటికి పోయి మీ చెల్లెని కూడా చూసి వద్దాంపా ఇక మీ చెల్లెని చూడక కూడా బాగా రోజులు అవుతుంది కదా సరే అవ్వా నేను నా పిల్లకు పెడతా రాజయ్య మామ పైసలు ఇస్తాడు రేపు ఇత్తనాలు తీసుకుని వస్తా ఇద్దరు పోతారా పోయి రాగా అక్కడ చెల్లు ఉంటాయి కదా చెల్లని చూసి రాదు సరేగానే సరే అబ్బా ఎంతసేపు ఫోన్ చూసుకుంటా కూర్చుంటావు అన్నం తినవా తింటా అప్పటి వారానికి తింటా ఈ చిన్న ఫోన్ ఎన్ని రోజులు వాడతావు చెప్పు మంచిగా పెద్ద ఫోన్ తీసుకోవచ్చు కదా అయినా నాకెందుకే పెద్ద ఫోన్ సాల్తీ చిన్న ఫోన్ పైసలు ఉంటే కాపాడుతోంది వృధా ఖర్చు ఎందుకే పైసలు ఉంటే మనకి ఎవరన్నా ఇస్తారా సరే నీ ఇష్టం ఇక రాజు ఉన్నావారా అరే సతీషో రా దా 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 రా రా అరే దుబాయ్ నుండి ఎప్పుడు వచ్చినావురా అరే నేను మొన్ననే వచ్చిందిరా అచ్చుతా నేను చూద్దామనిపించింది వచ్చినాకి సరే కానీ నువ్వు ఇక్కడ ఉండి బిల్డింగు కారు బండి బాగానే సంపాదించుకున్నావు కదరా అరే నేను అవుట్ ఆఫ్ పోయి కూడా నీ అంత సంపాదించలేదురా నువ్వు ఇక్కడ ఉండి బిల్డింగు కారు ఇవన్నీ సంపాదించుకున్నావురా నీ గ్రేట్ రా అన్నా మీ దోస్త్ ఏం సంపాదించాలి ఇదంతా మా పుట్టింటోళ్ళు పెట్టిందే అన్నా మేము బాగా ఉన్నోళ్ళమే మా అన్న పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తాడు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతాడు మేము బాగా రిచ్ అగో మా అన్ను మా వదినకి ఇప్పుడు వచ్చింది అబ్బో ఇప్పుడు వీళ్ళను మా సొంత అన్న వదిన అని చెప్తే నా పరువు పోతుంది లేదన్నా వీళ్ళు మా ఊరోళ్ళే మా ఇంటి పక్కనే ఉంటారు అన్నవరస అవుతాడు అప్పుడప్పుడు సాయం కోసం మా ఇంటికి వస్తాడు మేము అందరికి సాయం చేసేటోళ్ళమే అవు చెల్లె వీళ్ళని చూస్తేనే అర్థమైంది వీళ్ళు మీ వాళ్ళు కాదని నువ్వే కింద రిచ్చుకున్నావంటే మీ అన్న ఇంకెంత రిచ్చుకుంటాడో సరేరా నువ్వు అప్పటికి రా దుబాయ్ నుండి బాటలు తీసుకొచ్చిన కూర్చుందాం సరే మంచి ఓకే చెల్లె బాగున్నావారా మంచిగానే ఉన్నా కానీ మీరు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఎట్లా మీరు వచ్చేటప్పుడు ఒక ఫోన్ చేయొద్దా మా ఇంటికి పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు వస్తారు వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఏమనుకోవాలి వీళ్ళ అవగారోళ్ళకి ఏం లేదు ఇవి చెప్పిందంత ఉత్తదే బిల్డప్లు ఇస్తాంది అని నా గురించి అనుకోరా అయ్యో చెల్లె ఈ ఊళ్ళో పని ఉండరా అట్లనే నేను చూసిపోదామని వచ్చిన అయ్యో రాధిక నేను చూడక బాగా రోజులు అవుతుంది కదా అందుకే చూసిపోదామని వచ్చినాం అంతే తప్ప నేను ఏదో చిన్నతనం చేయడానికి రాలే అయ్యో నేనేమన్నానని మీరిద్దరు గట్ల అంటాను ఫోన్ చేసి రమ్మన్నా గంతే కదా సరే అని ఏమన్నా తింటారా మద్దు చెల్లె కడుపు నిండింది మాకు బావా పోయేస్తాం అయ్యో నేను రాని ఇంట్లో తినిపోదు రా అద్దు బాబా ఇంటికి రా పని ఉన్నది మళ్ళీ షాప్ వస్తాను నీకేమన్నా బుద్ధి ఉందా వాళ్ళు ఎవరే దూరపోల్లా నీ అన్ను వదిలేనే కదా వాళ్ళు పోతుంటే చూస్తున్నావు ఇంట్లోకి రమ్మంటే ఏమైంది అరే నేను రమ్మనలేదు అయ్యింది ఏమన్నా తింటారా అని కూడా అడుగుది వాళ్ళే ఏం సప్పుడు చేయకుండా పోతాను పోతే పోనితి
పనికి? ఏ పోలేదే, ఆడ పని బాగుండే. ఇక పని చూసుకుని వచ్చేసరికి ఇంత టైం అయింది. ఎప్పటికి పని ఉన్నదే కాదరా, కారు దాకా పోయిన ఒక్క కారు దాని దగ్గరికి పోతే అయిపోగలరా. మీరు రాలే గాని చెల్లి ఎంత బాధపడుతుందిరా. ఇక్కడ పని బాగుండమే, చెల్ల దగ్గర పోదామంటే వీలు కాలేదు. మళ్ళీ లేనప్పుడు పోతాం తీ. సరే నేను పొలం కాడికి పోయి దున్నిపిస్తా, రేపు విత్తనాలు వేయాలి. అత్తమ్మ బియ్యం గిట్ల పెట్టినావా? నేను పోయి ఆ బట్టలు అన్ని ఉతుకుతా. ఇక అయితే ఇలా ఉతుకుపోతా. ఆడు దాకా వేయండు, ఒక్క అడుగు బిడ్డ దగ్గరికి పోతే అయిపోగలే. అన్న వదిన వచ్చిరని ఎంత సంబరపాడు, ఎంత మంచిగా అరుచుకోను. బిడ్డ ఎంత బాధపడుతుందో ఏందో తెలిస్తే. నేను మామగారు ఇంటిపోతున్నా, మా మరదన్లకు గాజులు వేసి కానీ. వదిన మరదల గాజులా? అవును. అయితే నా బిడ్డకు ఫోన్ చేసి నా కోడలికి వేసి పొమ్మంట. చెప్పు, ఫోన్ చేసి చెప్పు. సరే పక్కక్క పోయిరా. పోయిగా పోతున్నా పైలం ఇంటికాడ. పైలప్ప అప్పటికి అత్తగా అత్త అప్పటికి రాపు. అత్తులు కొట్ర కొట్ర వంట వంట వేరా వంట వేరా. అరే నాని అక్కకు ఫోన్ కలిపిరా. ఏ నీ పబ్జి ఆడుతున్నా. నీ పబ్జి పాడగాను ఫోన్ కలిపిరా, మాట్లాడతా. నీ పబ్జి ఆడకుండా ఎత్తున్నా. సరే తీము. హలో బిడ్డ మంచిగా ఉన్నావానే? హలో అవ్వా చెప్పే. ఇక ఊళ్ళో అందరూ వదిన మరదల గాజులు వేసడానికి పోతారు వస్తారు. మరి నువ్వు రేపు రాదు బిడ్డ? వదిన మరదలే కాదులా అబ్బా, ఎండలు బాగా కొడతానే, ఇంకెప్పుడైనా నచ్చి చేసిపోతుంది. అయ్యో బిడ్డ గట్లా పడితే చిన్నబాబు బిడ్డ చేసిపోతుందట. మళ్ళీ ఎరిసి తప్పు పట్టావా నువ్వు? రా బాచుని కాదు కాలు మొక్తా. ఇంటి ఆడబిడ్డవు కాదు బిడ్డ, నువ్వు ముందుగా లేస్తే చెల్లెళ్ళు లేస్తారు. దత్తమ్మ అవ్వ కాదు, రేపు పొద్దుగలరా. సరే తీయవ్వా, రేపు పొద్దుగాల వస్తుంది. ఇగోరా కట్ అయిందా చూడు. కండి కండి. ఇక ఆడుకో నీ పబ్జి పాడుగాను. ఊక పబ్జి ఇదే పని. అరే నీకు పోతానా కళ్ళు పాడైతాయి. ఏందవ్వా? రేపు బాయికాడికి ఇట్లా ఓకు బిడ్డ ఎటు రేపు చెల్లొస్తాడు గాజులు పెట్టడానికి. సరేనా? నువ్వు కూడా అటు ఇటు ఓకు బిడ్డ వాళ్ళింటికి వీళ్ళింటికి. రేపు ఆడబిడ్డ వస్తాడు గాజులు పెట్టడానికి, నువ్వు కూడా ఆడబిడ్డ గాజులు పెట్టు. సరేనా సీరా? ఎవడైనా పోయి చీరున్న గాజులు పట్టుకోరా రేపు చెల్లకు. సరే సరే బిడ్డ. చెల్లెత్తా. సరే నేను రేపు గాను ఇప్పుడే పోతా. పోయి గాజులను సరే. కుర్చీ కాను కూర్చుందా. రాధిక కూర్చో. ఏంది వారిని ఈ కుర్చీలో నేను కూర్చుండాలా? కుర్చీలో ఎంత దుమ్ముందో చూసినావా? నేను కట్టుకున్న చీర 20,000 రూపాయలు. ఈ దుమ్మంతా నా చీర కట్టితే ఎట్లా? అయ్యో రాధిక చూసుకోలేదు. రాధిక ఉండు నేను దూడుతా. అవ్వా తొందరగా కానీ వదినే గాజులేసిపోతుంది తొందరగా.
అమ్మా ఏం ఉడకపోతుంది, కూలర్ లేదు, ఏసీ లేదు, ఇట్లా ఎట్లుంటానులే మీరు? నేనైతే ఒక క్షణం కూడా ఉండా. అమ్మో నేను పోతా. సరే బిడ్డ, సరే సాకున్న పీట తెచ్చేపు, అట్లా కుంకుమ పసుపు తీసుకురా. సరే నువ్వు కూడా ఆడబిడ్డ గాజులు అయిపోబిడ్డ. కూర్చో బిడ్డ, అల్లుండి అట్లా కూర్చోను. బావ కూర్చోరే. ఏంది వదినే, ఈ 50 రూపాయల గాజులు ఎత్తావా? ఈ గాజులు నేను వేసుకోవాలా? ఈ గాజులు వేసుకొని మా ఇంటికి పోతే చుట్టుపక్కల అందరు చూస్తారు, నా కరువు పోతుంది. ఇగో వదినే, మీ దగ్గర పైసలు ఉన్నప్పుడే నాకు మంచి గాజులు పెట్టుర్రి. నేనేమన్నా గాజులు పెట్టమని మిమ్మల్ని అడిగిందా? ఏ పావయ్యపా, మనమైతే గాజులు వేసినాం కదా, గాజులు వేసుకోవాలన్నాడు. బావా నువ్వు ఇట్లా పోతే నాకు మంచిది కాదురా. పైసలు నాకు ఏం అసలే అంతా లాస్ అయిపోయి నానా ఇబ్బందులు పడతాను. బావా ఏమనుకోకురు బా, నీకు వచ్చే సంవత్సరం బంగారు గాజులు ఇప్పిస్తూ తీసుకెళ్ళే. ఇప్పుడు వేయలే గాని వచ్చే సంవత్సరం బంగారు గాజులు తీసుకొచ్చి పెట్టు. ఏ రావేరా, అప్పటిదేమో బాగా చూస్తాను తీసి మాట్లాడుతాను. నీకు ఇంత సిరివంతం ఎక్కడికి వెళ్ళొచ్చింది అనుకుంటానే? నువ్వు మంచిగా బతకాలని నీ అన్న గొప్పిట్లకి ఇచ్చి చేసిండే నేను లగ్గం. నీ లగ్గానికి 2 ఎకరాల భూమి అమ్మిండే. అది కాకుండా ఇంకా 10 లక్షలు అప్పు చేసిండు. వాడు ఆ అప్పు చేసేదానికే వాడు సతమతం అవుతాడు. ఆ అప్పు తీరక నీ బదుల మీద బంగారం అంతా అమ్ముకున్నాడు వాడు. నీ కళ్ళ పైసలు కనబడే వరకు, ఒంటి నిండా నగలు వేసుకునే వరకు నీ కళ్ళు నెత్తికెక్కినాయా? ఇదే నాయన నువ్వు ఇచ్చే గౌరవం పుట్టింటికి. రాధిక, డబ్బే ముఖ్యం కాదే, బంధుత్వాలు ముఖ్యం. మనం మీ వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మనకు పైసలు ఇవ్వలేదా? వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. నేను పైస మీద పిచ్చితోని మా అన్న వదిలేను అనరాని మాటలన్నా మస్తు బాధ పెట్టిన. అవునండి, నేను చెయ్యరాని తప్పు చేసిన. అన్నయ్య నన్ను క్షమించి అన్నయ్య. అంత మాట నాకు చెల్లె, ఊకో. వదినా, నన్ను క్షమించు. ఊకో బిడ్డ, ఊకో. అంటే ఇది నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, అయితే
ఈ ప్రపంచంలో చెల్లికి ఏ కష్టం వచ్చినా ముందుండేవాడే అన్నయ్య. అన్నా చెల్లెల బంధం విడదీయని బంధం.